Hi everyone, good evening to everyone. Hope everyone are fine. అంత బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు కానీ లేకుంటే బయట జరుగుతున్న పరిణామాలు కావచ్చు, జస్ట్ అలా షేర్ చేసి మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో 2024లో ఒక మ్యాండేట్ ఇచ్చినారు, జనాలు మ్యాండేట్ ఇచ్చినారు. సో దాంట్లో కొంతమంది ఇట్సే ఈవీఎంల వల్ల అనేది ఉంది, 49 lakh ఓట్స్ మ్యానిపులేట్ అయినాయి అనేది. స్టిల్ అది ఇంకా ఒక కంక్లూజన్ కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అయితే నా దాంట్లో 80కి 80 వచ్చినా కానీ నేను ఈవీఎంస్ని అయితే నమ్మే పరిస్థితి లేదు అనే పద్ధతిలో. సో ఐ డూ ఆల్సో బిలీవ్ ఈవీఎంస్ అనేది ఇట్స్ ఇదనేది వాట్ ఎవర్ మేబీ. గతంలో చంద్రబాబు నాయుడు బాగాలేదన్నారు, ఇప్పుడు బాగుందంటున్నారు. నేను ఎప్పటికీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది మేనేజ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనే దాని మీద నేను పూర్తిగా నమ్ముతాను. సో వాట్ ఎవర్ మేబీ, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత తెలియనుంది. అండ్ కమింగ్ టు ప్రజలందరూ కూడా, మనమందరం కూడా అనుకునే విధంగా అది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దాని వల్లనో వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది. ఇది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు, ఇలాంటివి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామని ఏం లేదు కదా. సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా. సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం. అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది. దాంట్లో 2 బిగ్ మిస్టేక్స్ వచ్చి, ఒకటి ఇసుక, మందు. ఆ 2 వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు, అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు. మనం అడ్మినిస్ట్రేషన్ చేయడం, దానివల్లనే మొత్తం చెడంతా మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది. స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు ఏదైతే మారుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇట్స్ వాళ్ళ ఇది. ఇసుక అనేది ఉచితం అన్నారు, అది ఏ విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది. బట్ మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా చేస్తారు, చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా, మహిళలకి ఇచ్చే దాంట్లోకి వచ్చి ఏ పథకాల గురించి కాబట్టి. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్. అయితే నేనైతే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా వాళ్ళకు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇప్పుడు రోజు మనం ఉన్నప్పుడు తెస్తూ ఉంటే అప్పుల వారం అని, మంగళవారం అని అంటుంటారు. ఇప్పుడు చూస్తుంటే దగ్గర 32,000 కోట్లు డిఫరెంట్ రూపాల్లో తీసుకొని వచ్చారు. మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, ఎవరు ఖర్చు పెడుతున్నారో, ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు. సో అది దాని గురించి ఒకటి. రెండోది చెత్త పన్ను. అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది. చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు, ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి. లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేము కదా, మనం అంతా చెత్త తీసుకొని పోయి. సో దాని ఒక మెకానిజం ఉండాలి. సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినారు ఆ విధంగా వేయకూడదని. కానీ ఇప్పుడు మళ్ళీ వేయచ్చు, అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను. వెదర్ అది కరెక్టా తప్ప అని కూడా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా
చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను, ఇప్పుడు సమర్థిస్తున్నాను. అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే. ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు. ఎవరో థర్డ్ పార్టీ తీసుకోవాలా, తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా, దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకోకపోతే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకోవచ్చు, కానీ ప్రజల శ్రేయస్సు కోసం అయితే దట్స్ బెటర్. లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి కాలువలలో వేస్తారు, ఇంటి ముందర వేస్తుంటారు, దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు. సో అది ఆ రోజు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఏదో ఒకటి నింద అనేవి వేస్తుండే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది వచ్చి ద మెయిన్ వచ్చి రీసర్వేకి అదేదో జరిగిపోతుందని వద్దని చంద్రబాబు నాయుడు చెప్పినారు, అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాబినెట్ అప్రూవ్ అన్నారు, మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టమని, పట్టణ ప్రాంతాల్లో అయితే జిఐఎస్ అని, జియోగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని, ఇక్కడైతే రీసర్వే అని, టైటిలింగ్ యాక్ట్ అని ఇలాంటివి తీసుకొని రావాలని, అప్పుడైతేనే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ 50 ఉదాహరణకు ఉంటే ఆ 50లో ఉండాల్సినది 70 ఎకరాల ఎక్స్టెంట్ అయితే 150 ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి. దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో, ఎవడు బ్యాంకు లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా మా జిల్లాలో దగ్గర దగ్గర 25 లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి. అవన్నీ ఫిల్టర్ కావాలి, అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు. అది 100 ఇయర్స్ బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో, మళ్ళీ ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. అంటే భూమి ఎంతైతే ఉన్నామో, ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో దాన్ని వాటిని గుర్తించి చేయడం. కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు, రీసర్వే అనేది నిలిపేస్తాము, దీనివల్ల అందరికీ ఇదని, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు. అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరు అనుకుంటే డెఫినెట్గా నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన. కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ అ రిఫార్మ్, అలాంటివి జరిగే తీరాలి. ఎందుకంటే దానికి గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది నీ టైటిల్కి. దానివల్ల 95% సివిల్ పంచాయతీలు, సివిల్ కోర్టులో డిస్ప్యూట్స్ అన్నీ తెగిపోతాయి. ఫీల్డ్ మీద భూమి లేకుండా చాలా పాస్బుక్స్, ఇప్పుడు మా జిల్లా చూస్తే 50 లక్షల ఎకరాలకు ఉదాహరణకు భూమి ఉంటే ఫీల్డ్ లెవెల్లో 75 లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఉన్నాయి. సో అవన్నీ ఫిల్టర్ ఏ విధంగా అవుతాయి? కాబట్టి వాటన్నిటినీ కూడా ఏ విధంగా చేస్తారు అని అంటే మళ్ళీ రీసర్వే ద్వారానే అవన్నీ రెక్టిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది. లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి అంటే, కానీ దానిలకు కూడా తప్పు పట్టడం జరిగింది. సో అందుకే నేను చెప్తున్నాను కదా, ఏమేమి చెప్పారు, ఏదేది చెప్పారు, ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండేది ఉంటుంది. సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది, ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ టైం. ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్నా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ ఉన్న హామీలు ఏమైనాయి, సంపద సృష్టిస్తాను. ఇప్పుడు అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది, కొంతమంది లోన్ అంటారు, కొంతమంది గ్రాంట్ అంటారు, కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందకి వస్తుంది. డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్, ఏఏబి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు. మరి అది ఏ విధంగా ఇప్పిస్తారనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. సో ఆ విధంగా ఉంది. దానిల మీద కూడా క్లారిటీ లేదనమాట. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్, బికాజ్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా, కొత్తగా ట్యాక్సులు విధించకుండా, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, పెరిగిన ఛార్జీలు తగ్గించి, ఎటువంటి ట్యాక్సే లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి. సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే.
సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఎ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన. ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది దాన్ని. సో అది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఇలాంటివి చేయండి అని చెప్పేసి. మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనకు కనపడరు అనమాట. సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా, మన మాట తీరు, మన ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దిస్ అంటే బేసిక్గా నేనేంటంటే మన వాళ్ళు వైసీపీ క్యాడరు వీళ్ళంతా చూడన్నా ఇట్లా చేసినాడు అని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీనిలో పెడుతుంటే అదే మనం కొద్దిగా టైం ఇవ్వాలా, టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి. అదేవిధంగా అమ్మఒడి తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేస్తారు. బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు అబ్జర్వ్ చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఫ్రీబీస్ ఇవ్వలేదు. అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావం తీసుకొని రాగలిగినారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు. అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్అవుట్స్ తగ్గినాయి, స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ పెరగడం జరిగింది. నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినాడు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని కాకుండా ఇది. సో అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది. విద్యా దీవెన, వసతి దీవెన అంటే హైయర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడింది. సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైయర్ ఎడ్యుకేషన్లో చదివే దానిలో ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మద అకౌంట్లోకి వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు, ముఖ్యంగా దీనిలో యువతకు చూస్తే. అదేవిధంగా మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినాడు అంటే ఎస్, అంతకుముందు రుణమాఫీ అనే పేరుతో ఎక్కడైతే మోసపోయిన మహిళా సంఘాలు ఉన్నాయో అవి ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి వచ్చినాయి. దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి కోసమే దాన్ని డి గ్రేడ్లోకి నుంచి ఏ గ్రేడ్లోకి తీసుకొని రావడం జరిగింది. 98% రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ప్యారలల్గా కావచ్చు, ఒక వ్యవస్థ ఇప్పుడు ఆటోలు అనే కావచ్చు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ్స్ కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు ఎక్కడ ఊరికి వెళ్ళాం. ఈ కుల వృత్తులు ఇవన్నిటినీ కూడా ముందుకు తీసుకొని అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు, ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే. సో దాన్ని అన్నింటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పిన అంతకంతే మించి పంచుతున్నాడు అనేది. అదేవిధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ శ్వేతపత్రాలు అందరూ రిలీజ్ చేస్తున్నారనమాట. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు అని. అది వాళ్ళ టెన్యూర్లో 14 to 19 ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేది అనమాట. ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ, అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా, అది ఇంకొక 100 సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ, ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది అవి జీవితకాలం ఉండే సిస్టమ్. సో దానిలో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం. సో అది వీ హ్యావ్ టు చెక్. సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి 49 లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది. 79 సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగింది అన్నమాట. సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడమో లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము. ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసపోయినారట. మనిషిని బతికిచ్చేదే ఆశ. సో ఆ ఆశ పడ్డంలో తప్పు లేదు. అది నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ ఇదన్నమాట. వీ హ్యావ్ టు సీ. పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా
ఇబ్బంది కలిగే, ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది, వాటర్ టేబుల్ బాగా డౌన్ఫాల్ అవుతుంది. వీ హ్యావ్ టు సీ. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఆయన కూడా నేను విన్నాను, ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు, నీళ్ళకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు. ఎందుకంటే 100 కోట్లు కేవలం 2019లో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు, ఇవి లేవు అని చెప్పలేదు. తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని రిఫార్మ్స్. నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా జనంలోకి ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి. జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి. కానీ వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు. దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట. నాదే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాదగా నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేటివి, నా పని నేను చూసుకున్నా కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేదంటూ ఏమీ కనపడలేదన్నమాట. సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు. సో అట్లుంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలా. అదేంటి అంటే, రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తూ అంటారు, నమ్ముకుంటే వేయరు. ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం. అండ్ రెండోది, చంద్రబాబు గారు నిజమైన రాజకీయ నాయకుడైతే అసలు ఏ పథకాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని నేను అంటానంటే, ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అదొక పొలిటికల్ లాగా చేసి ఇంకో విధంగా చేసింటే, ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నచ్చలే జనాలకు. లేదు, మేము ఇలాగే తిరగల్లా, మేము అందరి రాజకీయ నాయకుల ఇళ్ళ దగ్గరికే పోవల్లా, తిరగల్లా, ఇవ్వల్లా, మమ్మల్ని సతాయించల్లా, అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇప్పుడు గన చంద్రబాబు నాయుడు గన పథకాలు గన ఇవ్వడం మొదలు పెడితే అందరూ అంటారు కదా, ఏమని అంటారు, జగన్ రెడ్డి బాగా చేసినారు లేప, జగన్ రెడ్డి చేసిన దానికి మీరేం చేసినారు, ఇప్పుడు నేను చేసినా అవే చేస్తాము, కాబట్టి నా స్టైల్ వేరు అనే తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు. సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలు పెట్టినాడు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ తన ఫంక్షనరీ మొదలు పెట్టాడు అని నేను అనుకుంటున్నాను. సో నిజంగా అంటే అప్పుడు ఒక మోడల్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గన సక్సెస్ అయ్యింటే పేదవాళ్లకు సాయం చేయాలి, పేదవాళ్లకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి, తన పార్టీ రాలేదు కాబట్టి, సో అది నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు. సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు. సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్, చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి, అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి. సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు. అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆయన చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడద్దండి, పెద్దగా ఆలోచించద్దండి. అండ్ బాగా బీ రిలాక్స్. ఈ మధ్యకాలంలో కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి, కల్కిను, మహారాజా, ఇట్లా. నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి. ఆ టికెట్లు తగ్గేలా, సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు.
పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన? ఏం మూట కట్టుకోలే కదా. అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు. బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే. అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో ఇట్స్ క్రేజ్. మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇదేదైనా వాళ్ళు ఆలోచించరు. ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా, మనకి మంచి చేస్తున్నాము అనేది. వాళ్ళ సినిమా ఫ్యాన్ ఎంతైనా పెట్టిపోవాలా అనేది వాళ్ళ ఆలోచన. మనం ఎవరు వాళ్ళ ఆ రేటు తగ్గించాలనేది. అలా అనుకున్నాము. అందరితో ఒక ఇండస్ట్రీతో అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు, కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా. వాళ్ళైనా మేము వద్దా అని. పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది. ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు. ప్రతి ఇద్దరు వైస్ ఎంపీపీలు ఉంటే ఒక వైస్ ఎంపీపీ ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి, మహిళ కానీ ఉండాలి అన్నారు. సో హీ వాంట్స్ టు ఒక రెవల్యూషన్. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేరు. పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతినే యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలా అనే పద్ధతికి ఆలోచించుకోలేదు. అరే మన కోసం ఆలోచిస్తున్నాడు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ మా గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు. సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేము. జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు. సో ది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు. సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది. పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా, మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. వాళ్ళు కూడా చూపించలేదు అన్నమాట. మమ్మల్ని ఇంతగా చేసినారు కదా, మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా. సరే, ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత. ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని. వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా. సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట. సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదన్నమాట. సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు. సో ఐ విష్ ఎవ్రీవన్ be positive. This 4 years we have to go ahead. వైసీపీ వాళ్ళందరికీ కూడా. సో అందరూ కూడా బీ పాజిటివ్. సో ఉంటారు పాపం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి. ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ, పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ, ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ అహాన్ని చూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత. నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగిండదు. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప, రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడే తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సరే ఉండొచ్చు, రాజకీయంగానే చూసుకోలేదు. ఇప్పుడు ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో, ఒక గ్రామంలో. ఎఫ్పీ షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గరకు ఉంటుంది. అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు, లైన్లో నిలబడుతుంటారు, తెస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చినాడు. ఒక వ్యాన్ పెట్టాలని, అది ఇంటింటికి పోయి ఇవ్వాలని. సో అక్కడ అతను బాధపడినాడు, వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు. అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం, అండగా ఉందాం. అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి. రాజకీయంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి వార్డులలోనూ కూడా ఇబ్బంది పెట్టాలా అనే ఒక
ఆలోచన విధానంతో చూస్తాం. అంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వస్తుందన్నమాట. మామూలుగా రాజకీయ నాయకులు కొట్లాడుకుంటూ అంటారు, అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను కూడా, ఐఏఎస్లను వీళ్ళను అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంప్లైంట్లు పెట్టాలా, కేసులు పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నాకు అనిపిస్తూ ఉంటుంది అదంతా దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైనా కారణము. దెర్ ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా, కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనికి వస్తాడు అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లకు వస్తున్నాడని ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఇన్ టు ద 4 పిల్లర్స్ అనుకుంటే జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనిలో కేవలం ఒకటిదే తప్పు ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ, వాళ్ళ కోరికల మీద, అది కులం మీదనో, మతం మీదనో, అవకాశవాదం మీదనో, ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అవుతానే ఉందన్నమాట. సో ఇవన్నిటినీ కూడా అండ్ ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఎవరో పెట్టారు, పురుషోత్తం. ఎస్, డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజానికి తోడుగు అయ్యేటివే. ఒకరికొకరి మీద ఒకటి కలిసి వచ్చి ఫ్యాక్షనిజానికి ఇంకో విధంగా ఒక అన్రెస్ట్ వచ్చిందనుకో, అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు, అందరూ రోడ్ల మీదకి వస్తారు. ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నో వన్ కెన్ స్టాప్ అనమాట. ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటుంది. దీంట్లో మంచికి చెడుకు లేదు, కేవలం స్వార్థానికి, ఆశకు, కోరికలకు తప్ప దీంట్లో వేరే ప్లేస్ లేదనమాట ఎక్కడ కానీ. సో దాన్ని బట్టి మనం కూడా పోతూ ఉంటే బాగుంటుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో చాలా రోజులైంది తర్వాత కానీ ఒక ఇది. అండ్ అందరికీ నేను కోరుకునేది ఒకటే, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఏదో ఆయన చెప్పిన పథకాలని రాత్రికి చేసేసి అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి మనంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా గతంలో అతను ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. అండ్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన తర్వాత 11 సీట్లు ఇచ్చిన తర్వాత, ఇన్ని పథకాలు ఇంత మంచి అవినీతి లేకుండా జరిగిన తర్వాత 151 నుంచి 11 సీట్లకు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకే రాజకీయ నాయకుడికైనా సరే కొద్దిగా ఆలోచన ఉంటే అతను ఖచ్చితంగా ఇలాంటి పథకాలు ఏవే కానీ చెయ్యడు. ఎందుకంటే అన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు అనే ఒకటే బిగ్ క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఎవరే కానీ నాకున్న అంచనా ప్రకారం అయితే ఎవరు చేరు. ఏదో ఎలక్షన్లకు 2 నెలల ముందు వస్తూ ఉంటారు, నీకు ఏది ఇష్టమైతే అది ధర్మవరానికి సముద్రం కావాలంటే తీసుకొని వస్తామంటారు, ఇంకోటి కావాలంటే తీసుకొని వస్తారు, అట్లేదో మాటలు చెప్తా అంటారు, పోతా అంటారు. సో దట్స్ పీపుల్స్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.